హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కేవలం సినిమాలే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక నటుడుగా నడుస్తున్నప్పుడు పౌరాణిక నటిస్తుంటే పౌరాణికాలు నాట్యం ఆడాయి, జానపదాలు జావలీలు పాడాయి, సాంఘికాలు సామాజిక గమనాలు అయ్యాయి. కడప అలాగే పచ్చ పొద్దున కింది పాట రతి కట్టింది. అలాగే కళామ తల్లి గలగలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, గలగల నవ్వింది. ఆయన మరి చేయని పాత్ర లేదు. ఆయన మరి ఎన్నో పాత్రలు పోషించి మరి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన నటాచార్యుడు ఆయనే. అలాగే ఏ పాత్ర అయినా సరే ఆ పాత్రను పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అణువణువులో ఆ పాత్ర నింపుకుని ఆ పాత్రకు జీవం పోసి ఆ పాత్రలు నిజమయా అన్నట్టు కొన్ని పాత్రలు చరిత్ర లేని పాత్రల్ని అంటే చరిత్ర సృష్టించింది కూడా నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఆయన ఎన్నో సినిమాలు చేశాడు. ఆయన రాముడు, కృష్ణుడు, అటు దుర్యోధనుడు, దుర్యోధనుడు కావచ్చు, లేకపోతే రావణాసురుడు కావచ్చు, ఎన్నో పాత్రలు పురాణాల్లో ఉన్నవి. కానీ మనకి పాఠ్యాంశాల్లో కూడా లేని పాత్రలు ఒక అల్లూరి సీతారామరాజు చేశాడు, ఆయన ఒక శ్రీకృష్ణదేవరాయలు చేశాడు. ఆయన మరి మన పాఠ్యాంశాల్లో కూడా లేని పాత్రలు చేసి ఆ పాత్రలు నిజంగా ఉండేవా అన్నట్టుగా అంత ఆ పాత్రలన్నింటి సొంతం చేసుకుని ఆ పాత్రలు ఆయన ఆవరించి అలా ఆయన చరిత్ర సృష్టించాడు. ఆయన నందమూరి తారక రామారావు అంటే మన కేవలం సినిమాలే కాదు, ఆనాటి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగు వాడిని చక్కరంగా చెప్పుకుని దమ్ము, ధైర్యం, ఆత్మవిశ్వాసం, అలాగే పొగరుకి పదును పెట్టి స్థానం పెట్టి వాళ్ళను బయటికి లాక్కొచ్చి నేను తెలుగువాడిని, నాది తెలుగు జాతిని సగర్వంగా చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగు బిడ్డ కొట్టు ఉడకముందే రాజకీయం అంటే ఏంటో నేర్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో పథకాలు, ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రజలకు ఉపయోగపడే మేలు చేసే సానుకూల్యమైన పథకాలను ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టేవే కాదు, వాటిని అమలు చేశారు. ఆయన ఎన్టీ రామారావు గారు ముందు, ఎన్టీ రామారావు గారు తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన అమలు చేసిన పథకాలు ఈనాటికి కూడా అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. దట్ ఈస్ ఎన్టీఆర్. దట్ ఈస్ సినిమా హీరో కాదు, పొలిటికల్ హీరో ఎన్టీఆర్. అందుకే ఆయన పేదవాడి ఆకలి బాధలు తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనతకు భవిష్యత్ ఇచ్చిన నాన్న ఆయనే. అలాగే ఆయనకు అండగా ఉన్న ఆడపడుచులందరికీ అన్న కూడా అన్న ఎన్టీఆర్. ఆయన ఆనాడు ఎన్నో చెప్పారు, సాహసోపేతమైన ప్రయోగాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టారు. కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. అలాగే శాశ్వత ఇల్లు నిర్మించి ఇచ్చారు, కాంక్రీట్ ఇల్లు నిర్మించి ఇచ్చారు. అలాగే పేదవారికి మొదటిసారి మన దేశంలోనే పెన్షన్ విధానాన్ని ప్రారంభించింది అన్న నందమూరి తారక రామారావు. 30 రూపాయలు ఆనాడు వృద్ధాప్య పింఛన్తో మొదలు పెట్టారు. అలాగే చేనేత కార్మికులు సోదరుడు రాజు గారికి, మా దగ్గర ఉన్నారు ఎంతోమంది పట్టుపురుగు రైతులు, అలాగే చేనేత కార్మికులు. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళకి పరోక్షంగా లాభం చేకూరుస్తూ చీర పంచ దోవతి సగం ధరకే నాడిపించారు నందమూరి తారక రామారావు గారు. మండల విధానాన్ని ప్రారంభించింది, ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. అంతవరకు 330 తాలూకాలు ఉండేవి. వాట్లను మరి 1107 మండలాలు కింద విభజించి ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మహిళల కోసం తండ్రి ఆస్తిలో సమాన హక్కు కోసం ఒక చట్టాన్ని